రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏం చేసినా సెన్సేషనల్ గా మారుతుంది. టెలికాం రంగంలో ఆయన రాకతో వచ్చిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్ని కాదు. అలాంటి అంబానీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన సొంత క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. బిట్ కాయిన్ లాగే ఆయన ఒక కాయిన్ తీసుకొచ్చారు. దాని పేరు జియో కాయిన్. దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవసరం. అందుకే పాలిగాన్ నెట్వర్క్ కంపెనీతో ఆయన భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాలిగాన్ ల్యాబ్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో అనౌన్స్ చేసింది. మన దేశంలో క్రిప్టో కరెన్సీ వాడకం డిజిటల్ ఎకానమీని పెంచడంలో జియో కాయిన్ కీలక పాత్ర పోషించనుందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రిలయన్స్ సంస్థ అందించే జియో మార్ట్, జియో ప్లే, జియో క్లౌడ్ లాంటి ఇతర సేవలకు జియో కాయిన్ ను టోకెన్ లా వాడుకోవచ్చనేది అంబానీ ఆలోచన. అయితే సొంత క్రిప్టో కరెన్సీని అంబానీ ముందుకు ఎలా తీసుకువెళ్తారు? జియో కాయిన్ తో ఇతర జియో సేవలకు ఆయన ఎలా అనుసంధానం చేస్తారనే సందేహం రావచ్చు. రీసెంట్ గా జియో స్పియర్ అనే వెబ్ బ్రౌజర్ ను ప్రవేశపెట్టారు అంబానీ. క్రోమ్, సఫారీ బ్రౌజర్ కు పోటీగా దీన్ని తీసుకొచ్చారు. ఈ స్పియర్ లోకి వెళ్లి బ్రౌజ్ చేస్తే జియో కాయిన్ రూపంలో ఫ్రీగా రివార్డు పాయింట్లు ఇస్తారు. జియో రీఛార్జ్ చేసుకోవడానికి, అలాగే రిలయన్స్ గ్యాస్ స్టేషన్ లో పెట్రోల్ ఫిల్లింగ్ లాంటి వాటికి ఈ కాయిన్స్ ను వాడుకోవచ్చని తెలుస్తోంది. ఇలా జియో కాయిన్ తో సమాంతరంగా ఒక నూతన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు ముఖేష్ అంబానీ. అయితే ఈ క్రిప్టో కరెన్సీ విస్తరణకు కనీసం 4 నుంచి 5 ఏళ్లు పట్టొచ్చనేది నిపుణుల అభిప్రాయం.